అమ్మ రోజా ఏంటక్క ఐ గోయింగ్ గుడి యు ఆర్ హియర్ మాస్టర్ గారు కమింగ్ ఎనీ వాంటింగ్ అబ్బా రావులే పాడు ఇంగ్లీష్ మాస్టర్కి ఏమైనా అవసరం అయితే చేసి పెట్టు అలాగే నాంచారు ఎక్కడ లోపల బాత్రూమ్ లో స్నానం చేస్తోంది చూడు అది అసలే పిచ్చిది తేలుకి వేలుకి తేడా తెలియదు దానికి అక్క తొక్క అంటూ దానికి ద్రోహం చేయాలనుకున్నావో ఇది విచిత్రమైంది మాస్టారు వద్దనుకున్నా స్కూటర్ ఎక్కించింది మీ ఇంటికి చేర్చింది ఇక మిగిలింది పిచ్చి పిచ్చిగా ఉందా అయ్యో వదిలే బాబా ఏంటి బాబా పట్టుకుంటున్నా వదిలే బాబా నాంచారి ఏమి లేదే ఏడిపిస్తాను అక్క గుడికి వెళ్ళింది బాత్రూమ్ వెళ్ళలేదు నాయనమ్మా ఏదో నరసయ్య నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తొకారా రోజు చూస్తున్నాను టంగమని ఆరు కొట్టేసరికి అల్లవాటు పత్రం ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. ఎల్లు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేష్ పిల్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కారాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పాము కూడా బుస్సుమని లేచి ఆడపాము కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. ఎందుకమ్మా నాకు ఈ గోళ్ళ రంగులు షోకులు? చాలే ఊరుకో అక్క. మాస్టర్ చూడు మాస్టర్లా ఉండరు, ఇంకా కాలేజీలో చదివే కుర్రాడ్లా కనపడాలని టక్ చేసి టింగురంగా అంటూ టింగురంగడ్లా తిరుగుతూ ఉంటారు. నారీ మై డార్లింగ్ నారీ. ఏమిటండి ఇవి? ఇది హల్వా, ఇవి మల్లెపూలు. ఎందుకండి? ఎందుకేమిటి? వాత్సాహీనుడు ఉత్సాహానికి ముందు నోరు తీపి చేసుకోమన్నాడు, మోహం కోసం మల్లెపూలు గుబాళించమన్నాడు. చిచ్చి, ఈరోజు శుక్రవారం వ్రతం అండి. మరి మొన్న? అది బుధవారం వ్రతం. నిన్న అది గురువారం వ్రతం. ఇలా ప్రతి వారం ఏదో ఒక వ్రతం పెట్టుకుంటే మొగుడికి మిల్చే వారం ఏమిటి? ఏంటండి ఇవన్నీ నా కోసం ఏంటి? అన్ని మీకోసమే. మీరు చల్లగా నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని. చల్లగా నూరేళ్లు ఆరోగ్యం? అసలు ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమొచ్చిందని? కళ్ళు దొక్కుతున్నానా? టీబీ పేషెంట్నా? చూడనారి, ఈ హల్వా తిన్నావనుకో ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెన్లా పొంగుతుంది. అప్పుడు ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. నాయనమ్మా సార్, హల్వా నన్ను తినమంటారా? ఉత్సాహం పెరుగుతుంది. భోంచేయండి. ఏం అక్కర్లేదు, ఈ గడ్డి తింటే ఎంత తినక. ఏంటండి ఇప్పుడు ఎందుకు కోపం? ఏం జరిగిందని పళ్ళని తోసేశారు? తోసాను, అందుకు సంతోషించు. ఏ లేకపోతే నెత్తి మీద బోర్లిస్తారా? ఏంటి రోజు రోజు నోరు పెరిగి సౌండ్ పెరుగుతుంది. ఇంకో మాట మాట్లాడామంటే ఈ గడ్డి తీసి నెత్తి మీద కొడతానా? అంతదాకా వచ్చేసారా మీరు? అనుకున్నానండి, నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మీ చేత తన్నులు తింటానని. నాకు ఈ రోజు వ్రతం అండి, వీలు కాదండి అంటే కొట్టేదాకా మీరు వచ్చేసారా? అంతేనండి, నేను అనాథననిగా మీకు కలుసు, నేను దిక్కులేంతాననిగా మీరు అనరాని మాటలు అంటున్నారు. ఏంటి స్టీరియో పట్ల పెద్ద సౌండ్? ఊళ్ళో వాళ్ళందరికి వినపడాలా? నేను చావు కొడతాను, అందరు రావాలా? పోతానండి, నేను ఇంకా ఇక్కడే ఉంటాను. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్తానండి, మన పక్కింటి పిన్ని పక్కింటి పిన్ని. వెళ్ళు, అక్కడే ఉండు. మీరెంత పిలిచినా రాను, బతిమాలా రాను, నేను చచ్చినా రాను. ఎవరు బతిమాలరమ్మా? వెళ్ళమ్మా, పిన్ని గారింటికి వెళ్ళమ్మా. పిన్ని గారింటికి వెళ్తాను, పిన్ని గారింటికి. పప్పు తప్పలం తింటే అప్పుడు తెలుసుద్ది. చికెన్ బిర్యానీ కోసం తిరిగి వస్తావే, నాకు తెలుసు. పిన్ని గారింటికి వెళ్తాను. ఏమిటి ఆయనతో పోట్లాడి వచ్చేసావా? అవును పిన్ని గారు, ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను వ్రతం చేస్తున్నాను. ఆయనేమో మల్లెపూలు హల్వా తీసుకొచ్చి నన్ను గదిలోకి రమ్మంటూ నేను రానన్నాను. అంతే, చిరాకు పడి కొట్టిపోయారు. అందుకని అలిగొచ్చేసావా? వెంకటేశ్వర్లు, నువ్వు గొప్ప చెస్ ప్లేయర్ అయ్యా. గళ్ళు మార్చినట్టుగా ఆడపిల్లల్ని ఇళ్ళు మార్చేస్తున్నావు. మొదట రోజాని హాస్టల్ నుంచి మా ఇంట్లో చేర్చాం, తర్వాత మ్యాటర్ని పుష్ చేసి
మా ఇంట్లో ఉన్న రోజాని మీ ఇంట్లో దూర్చావు. తర్వాత ఏం చేశావో, ఏం నడిపావో, మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ్ని మా ఇంట్లో చొప్పించావు. ఆహాహాహా! ఏమి ట్విస్టులు, ఏమి చేంజ్లు! శృంగార బ్రహ్మ, రాసవీలా కే వినోద, నీకో నమస్కారం. సింగిల్ పూరి శర్మ గారు, నేను అసలే చాలా చికాకులో ఉన్నాను. కొట్టానంటే డబుల్ పూరి అయిపోతా. అవని, ఇవాళ నేనేం కేర్ చేయను. వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో, తలుపేసుకో. నేను ఇక్కడ కూర్చొని పాట పాడుకుంటాను. ఎక్కుమావా బండి, ఎక్కుమావా బండి ఎక్కి బాగా తొక్కుమావా. చూడమ్మా, ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లని వదిలిపెట్టి ఆయన్ని అక్కడే వదిలేసి రాత్రిపూట ఇలా బయటికి రావచ్చా? బెల్లం దగ్గరికి చీమని వెళ్ళమని మనం చెప్పక్కర్లేదమ్మా. అమ్మో పిన్ని గారు, నా కళ్ళు తెరిపించారు. వ్రతమా వంకాయ? నేను వెళ్ళి హల్వా తినేస్తాను. ఏమండి ఏమండి, నాకు బుద్ధి వచ్చిందండి. నేనెంత పిచ్చిదాన్ని. రోజా, నువ్వు లేకుండా నేను ఒక్కదాన్నే ఆ ఇంట్లో పడుకోవడం బాగుండదు కదా అక్క? ఏంటి, ఒకదానివి అక్కడ పడుకుంటే బాగుండదని ఇక్కడికి వచ్చి పడుకున్నావా? అయ్యో నా బుజ్జి, నా తల్లి, ఇదెంత గొప్ప మనసమ్మా. ఏమండి ఏమండి, ప్రతి వారం వ్రతాలు చేయక్కర్లేదంట. పొరపాటున ఒక రోజు వ్రతం చెడ్డా, ఆ విషయం మీద పెద్ద పట్టింపు లేదంట. కొబ్బరికాయ కొడితే సరిపోతుందంట. పిన్ని గారు కూడా అంతేనంటండి. ఏమండి, మీతో అనవసరంగా గొడవ పడ్డానండి. ఏమండి, ఎక్కడున్నారు? అయ్యో ఏమైపోయారండి? అయ్యో నా మొగుడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మ రోజా, త్వరగా ఇట్రా, ఆయన ఇంట్లో కనిపించడం లేదు. ఏమైందక్క? ఏమైంది? అయిపోయిందమ్మా, అంత అయిపోయింది. ఆయన ఎక్కడ కనిపించడం లేదు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. అయ్యో పాపిస్తుందండి, పాపిస్తుందండి. అమ్మ తినేసి ఆయన ఎక్కడికి వెళ్ళరు. లేదమ్మా, ఆయన సంగతి నీకు తెలీదు. అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది. బంగారం లాంటి మనిషి, దేవుడు లాంటి మనిషి, పొరపాటున ఏదో అనేశాను. అయ్యో ఆఖరికి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. ఏమండి, అయ్యో ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? వెంకటేశ్వర్లా, అవ్వా హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పుల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్లా, మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు. అయ్యయ్యయ్యయ్యో, ఇదేమిటండి, ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా? మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే. వినక్క, నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి. చూడండి, మన ముగ్గురం కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు. అందుకే దిష్టి తగిలింది. మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి. రండి, మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను. వద్దు వద్దు, నాకొద్దు. దానికి అయ్యో అదేలాగాక, ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది? ఇద్దరికి కలిపేతి. అవునవును, అది చెప్పింది కూడా నిజమే. రండి, ఇద్దరికి తీస్తాను.